అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనమును ధ్యానము చేద్దాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి అయితే నువ్వు విశ్వాసవి అని అర్థం. అమ్మా, దేవుని వాక్యం అర్థమవుతుందా? విశ్వాసి అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, నీతిమంతులు అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, నీవు దేవుని మీద ఏ సందర్భమైనా సరే దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచడాన్ని నిన్ను నీతిమంతులని, నిన్ను విశ్వాసి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరినీ కూడా విశ్వాసులు అంటారు. ఎందుకని? నీవు యేసు మీద నమ్మకం ఉంచావు. యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని, యేసుక్రీస్తు తిరిగి మరలా పునరుద్ధానుడై లేచాడని, యేసుక్రీస్తు తిరిగి మరలా నన్ను పునరుద్ధానమందు తీసుకొని వెళ్ళిపోతాడని నీవు నమ్మినటువంటి వ్యక్తివి కనుక అందుకే నిన్ను నీతిమంతులు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, నీకు వచ్చిన సమస్యను బట్టి దేవుని మీద ఆధారపడుతున్నావు, నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి దేవుని మీద ఆధారపడుతున్నావు, నీకు వచ్చిన కష్టాన్ని దేవునితో పంచుకుంటున్నావు కనుక నిన్ను నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. నీతిమంతులు అంటే అర్థమైంది కదా. అందుకే మనల్ని నీతిమంతులు అంటున్నారు. ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాము గనక. దేవుడి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా, అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కేవలము దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచినటువంటి వారు నీతిమంతులు అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటున్నారు, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తారు. విశ్వాసం మూలముగా జీవిస్తారు. బయట ఉన్నటువంటి లోకం ఎలా ఉంటుందంటే విశ్వాసముతో కాదు, వారి చేతులు ఉన్నటువంటి డబ్బు, బలగము, పలుకుబడి, పేరు, ధనము, వారి వంశము, వారి కులము, వాటిని చూసుకొని వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తారు. కానీ నీతిమంతులు అని పిలువబడుతున్నటువంటి వారు ఎవరు కూడా వారికి ఉన్న బలాన్ని బట్టి కానీ, ధనము బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, మేడను బట్టి కానీ, పొలాలు బట్టి కానీ, నీకున్నది నాది అనుకున్న దాన్ని బట్టి ఎవ్వరూ కూడా బ్రతకరు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడయ్యా అంటే విశ్వాసము ద్వారా బ్రతికేవాడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని గురించి ఏమంటున్నాడు చదవమ్మా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడు అనే దానికి ఒక వ్యక్తిని అపరిశుద్ధ గ్రంథములో నుంచి మనము చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదామా. అప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తు వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఇక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలోనికి శత్రువులైనటువంటి వారు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి డబ్బు, బంగారము, మనుషులని, ఆస్తిని, ఆహారాన్ని, బట్టలను అన్నీ కూడా దోచుకొని శత్రువులు తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అదే దేశంలో లోతు అనేటువంటి ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఎవరయ్యా అంటే అబ్రహాముకి బంధువు. అయితే ఈ అబ్రహాముకు బంధువు అయినందున ఆ దోచుకొని అందరినీ తీసుకెళ్ళిపోయినటువంటి శత్రువుల దగ్గర నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తాడు.
ఈ విషయాన్ని ఎవరికి చెప్తారయ్యా అంటే ఈ అబ్రహాం అనేటువంటి వ్యక్తికి చెప్తాడు. ఏమనంటే ఇదిగో నీ సహోదరుడు కుమారుడు అనేటువంటి లోతుని, వారి బిడ్డలని, భార్యని, ఆస్తిని, అంతేకాదు ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా శత్రువులు వచ్చుకొని పట్టుకొని పారిపోయారు అని వార్త వినగానే ఈ అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే బయలుదేరి వారి పని వారిని అందరినీ తీసుకొని వెళ్ళి ఏ దేశస్తుడైతే పట్టుకొని వెళ్ళిపోయారో ఆ దేశస్తుడి దగ్గరికి వెళ్ళి వారిని అందరినీ కొట్టి వారి దగ్గర ఉన్న ఆస్తిని, మనుషుల్ని ఎవ్వరికి ప్రాణహాని లేకుండా తిరిగి మరలా క్షేమముగా తీసుకొచ్చేస్తాడు. తీసుకొస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆ దేశం యొక్క రాజు, సొదొమ గొమొర్రా దేశం యొక్క రాజు అంటాడు అన్నమాట, అబ్రహాముతో మాట్లాడతాడు ఈ విధంగా. చూడండి ఏమంటున్నాడంటే, చదవ 16వ వచనం నుండి, ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా, చూడండి మరి ఎవరైతే తీసుకొచ్చారో ఆస్తిని వారే తీసుకోవాలి కదా. ఇప్పుడు అబ్రహాం మండలంలోనే యుద్ధం జరిగింది. రాజులైనటువంటి వారిని కూడా అబ్రహాము జయించి తీసుకొచ్చాడు. ఇతను సామాన్యమైన వ్యక్తి, కానీ రాజులు కూడా శత్రు రాజుల దగ్గర ఓడిపోతే రాజులను కూడా ఓడించి అబ్రహాం వాళ్ళు తీసుకొస్తే ఆ సొదొమ గొమొర్రా రాజు మంచివాడిలో ఉన్నాడు. ఇదిగో నువ్వే కదా కష్టపడి మమ్మల్ని విడిపించావు, మా ఆస్తిని విడిపించావు, మా బిడ్డలను విడిపించావు, కాబట్టి ఈ ఆస్తిని అంతటిని కూడా నీవే తీసేసుకో అన్నాడు. అందుకనే ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం, నేను కష్టపడ్డాను కాబట్టి అది నాకే రావాలి అని కోరుకుంటాం. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? చూడండి 22వ వచనం, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసేతనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనను తీసుకోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుని దగ్గర నుంచి వచ్చే దాని వల్ల నేను ధనవంతుడిని అయిపోయాను అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుని వలన నేను డబ్బు గలవాడనయ్యాను, ఒక మనుషుని వల్ల నేను దీవించబడ్డాను, ఒక మనుషుని వల్ల ఒక గొప్ప వ్యక్తిని అయ్యాను అని చెప్పుకోవడానికి నేను ఎంత మాత్రము ఇష్టపడను. దేవునికి స్తోత్రం. విశ్వాసికి ఉండేటువంటి మంచి లక్షణం ఇదే. విశ్వాసి అనేటువంటి వాడు ఇదిగో పలానా వ్యక్తి సహాయం వల్ల గొప్పవాడు అయ్యాడంటే అది గొప్పతనం ఎప్పటికీ కూడా కాదు. ఒక దేశాన్ని సంబంధించినటువంటి ఆస్తిని అంతటినీ కూడా ఒక వ్యక్తికి ఇస్తే రాజుల కంటే గొప్పవాడైపోతాడు అబ్రహాం. కానీ అబ్రహాం దాన్ని కోరకాల. విశ్వాసి అనేటువంటి వారు ఎప్పుడు కూడా ఒక మనుషుని సహాయం వల్ల నాకు ఇది జరిగింది, ఒక మనుషుని సహాయం వల్ల నాకు జరిగిందంటే అది నీవు విశ్వాసవే కాదు, నీతిమంతులు కాదు. నువ్వు విశ్వాసి అనేటువంటి వారు, నీతిమంతులు అనేటువంటి వారు ఎలా ఉంటారయ్యా అంటే ఒక మనుషుని వల్ల గొప్పవాడి కావడము అది నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణము కాదు. ఏమంటున్నాడంటే చూడండి, చదమ్మా 22వ వచనం చదమ్మా. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తిని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడో. నీతిమంతులకు ఉండవలసినటువంటి మంచి లక్షణం, ఒక మనిషి వల్ల నేను బాగుపడ్డాను, ఒక మనిషి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఒక మనిషి వల్ల నేను స్థిరపరచబడ్డాను, వారు నీకు ఆ సమయంలో సందర్భంలో నీకు సహాయం చేసినప్పటికీ కూడా ఆ సహాయాన్ని అందించింది ఎవరు? దేవుడే. నువ్వు ఎవరెవరిని మధ్యలోకి తీసుకొని వచ్చినా చివరికి వచ్చేది చెప్పవలసింది ఎవరి గురించి అంటే దేవాతి దేవుడి గురించే. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాం అయితే అటు నాకు అవసరమే లేదనేసాడు, నాకు దానితో నాకు పనే లేదన్నాడు. నీవిస్తే నేను గొప్పవాడిని అయ్యాను
అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడటంలే. ఒకవేళ అలాగే అయ్యుంటే ఈ రోజున ఏం చెప్పుకోవాలి? బైబిల్ తెరిచినప్పుడల్లా కూడా సొదొమ గొమొర్రా రాజు భిక్షను బట్టి అబ్రహాము ధనవంతుడయ్యాడు, అబ్రహాము దీవించబడ్డాడు అని చెప్పుకుంటాం. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అని పేరు మనం చెప్పుకోలేము ఇప్పుడు, అవునా కదా? చెప్పుకోలేం. ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలబడుతున్నాడంటే కారణం ఏంటంటే ఆ రోజున ధనవంతుడిగా నేను చేస్తాను అని చెప్పినటువంటి రాజు మాటను కాదన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా అనిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ అన్నాడు. తర్వాత రోజు మాట్లాడుతున్నాడు. చూడండి 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత? ఇదిగో రాజు, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు వద్దు, నువ్వు ఇచ్చిన డబ్బును బట్టి నేను ధనవంతుడిని అయిపోయాను, నువ్వు ఇచ్చిన డబ్బును బట్టి నేను గొప్పవాడిని అయిపోయాను అనే పేరు నాకు వద్దు అని చెప్పిన అది జరిగిన తర్వాత అంటున్నాడా? యెహోవా వాక్కు అబ్రామునకు దర్శనమిచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అబ్రాము యొక్క విశ్వాసాన్ని చూశాడు, పరీక్షించాడు, తెలుసుకున్నాడు. ఇతన్ని బట్టి నేను ధనవంతుడిగా ఉండకూడదు, దేవుడిని బట్టి నేను ధనవంతుడిగా ఉండాలి అనుకున్నాడు. అందుకే వెంటనే దేవుడు అబ్రాముతో మాట్లాడడం ప్రారంభించాడంట. ఏమంటే, ఇదిగో నీ సంతానాన్ని నేను ఇస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను అనగానే అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభా నువ్వు నాకు ఎంత ఇచ్చినా నాకేమి, నాకు పిల్లలు లేరే, సంతానం లేనివాడిగా నేను చచ్చిపోతున్నాను కదా, ఇదిగో నాకు ఉన్నటువంటి పెద్ద దాసుడే నా ఇంటికి వారసుడు అయిపోతాడు కదా అని అబ్రహాము దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈయన యొక్క విశ్వాసం, ఈయన యొక్క నీతిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన నీతి చూస్తూ ఉన్నాడు, చూసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇదిగో నేను నీ సంతానాన్ని విస్తరిస్తాను, నేను నీకు సంతానమును ఇస్తాను, అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పగానే, అవును ప్రభా నువ్వు ఇస్తా ఉన్నావు కరెక్టే, కానీ ఇప్పుడు నాకు పిల్లలు లేరు. కానీ ఇప్పుడున్నటువంటి దాసుడు ఏమైపోతాడు? నాస్తిక అందరికీ కూడా కర్త అయిపోతాడు, ఆయన అయిపోతాడు. కాబట్టి నాకు బిడ్డలు ఇవ్వండి ప్రభు అని అబ్రాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఏమైంది చూడండి, 3వ వచనం. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నీ పనివారములో ఒకడు చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి వాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని దగ్గరికి ఎవరు వచ్చారంట? దేవుని వాక్యము వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే నీతిమంతుడు ప్రార్థించినప్పుడు వారి దగ్గరికి సమాధానంగా ఎలా వస్తుందో తెలుసా? వాక్య రూపకముగానే మనుషుల దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందుకే ప్రతి మాట కూడా దేవుని మాట ఏదైనా సరే అది నా కోరికని మనము భావించాలి, అది నా కోరికని భావించాలి. ఒక బలహీనమైన వ్యక్తి ఉన్నాడు. ఆ బలహీనమైన వ్యక్తిని గురించి దేవుడు చాలా స్పష్టంగా ఆ వ్యక్తితోనే మాట్లాడుతున్నారు అనుకోండి. ఆ వ్యక్తి యొక్క బలహీనత నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు నువ్వేమనుకుంటావు? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించే కదా మాట్లాడారు, ఆయన గురించే కదా, ఈ మనిషి గురించే కదా అంటారు. మరి నీతో మాట్లాడలేదా? అర్థమవుతుందా? అదే మాటల గురించి నీకు మాట్లాడలేదు నీతోని. అదే పని, అదే బలహీనమైనటువంటి పని నువ్వెప్పుడు చేయలేదా? అర్థమవుతుందా? దేవుని వాక్యము ఎవరు ఒక్కరికి కాదు, నీతిమంతులుగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడతాడు.
దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో, అబ్రాము నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నీ పరివారంలో ఒకడు నాకు దాసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా నీతిమంతులైనటువంటి వారందరితో కూడా మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే చదవమ్మా. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు. చాలు చాలు చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఇందాక మనము పైన రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు గురించి మనం ధ్యానించాం. అదే నీతిమంతుడిలో ఒక వ్యక్తిని అబ్రహామును తీసుకున్నాం. అబ్రహాము యెహోవాని నమ్మాడు అంటే అర్థమేంటి? నమ్మకమే. మనిషి అనేది దేవుడి మీద ఆధారపడడం, దేవుడి దగ్గర నుంచి అడిగింది పొందుకోవడం ఎలాగంటే నమ్మకము ద్వారానే ఏ వ్యక్తి అయినా ఏదైనా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం అంటే నువ్వు బలులు అర్పించేయడమో, నీ రక్తాన్ని చిందించడమో, లేకపోతే ఇంకొక ఎట్టునో దేవుడి కొరకు ఇవ్వడమో కాదు. దేవుని దగ్గర పొందుకోవాలి అంటే నీవు నీతిమంతులుగా తీర్చబడినటువంటి నీవు నమ్మకము ద్వారా మాత్రమే దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. అది నీకు ఆరోగ్యమైన, అది నీ ఉద్యోగమైనా, నీ వివాహమైనా, నీటిలో జరుగుతున్నటువంటి అల్లరి నుంచి విడిపించబడాలన్నా, దీర్ఘాయుష్తో నీవు ఉండాలన్నా, నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపరచబడాలన్నా, ఏదైనప్పటికీ కూడా నమ్మకముతోనే మనిషి జీవితము సార్థకమవుతుంది. అది ఎవరి మీద నమ్మకము? మనుషుల మీద, అధికారుల మీద, గొప్పవారి మీద కాదు, దేవుని మీద నమ్మకముతోనే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రాహాము గురించి అంటున్నాడు, ఇదిగో అబ్రాహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా అబ్రాహాము ధ్యానించినప్పుడల్లా ఈ మాట వాడుతూ ఉంటాం. అబ్రాహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అంటూ ఉంటాం. అంటే నీతి అంటే అర్థం ఏంటంటే, నీతి అనేటువంటి ఒక పదాన్ని మనిషికి ఆపాదించినప్పుడు, ఒక మనిషి సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి నీతి అనేది వచ్చిందంటే అర్థం ఏంటంటే దైవ గ్రంథం ప్రకారముగా నీతిమంతుడు అని అర్థం. అర్థమవుతుందా? నీతి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనిషి పరంగా నీతిని మనిషికి ఆపాదించినప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడిని నమ్మాడు. నమ్మిన వెంటనే ఏమైంది? దేవుడు ఏం చేశాడు? అతనికి నీతిగా ఎంచాడు. అంటే అతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అయితే వాటిని గురించి ఒక మాట చూద్దాం. చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామా? 1:17 ముందు చదవమా. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నదమ్మా. ఇందాక అబ్రహాము గురించి చదివాం. అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఆయన కలిగినటువంటి నమ్మకమే నీతి. ఆ నీతియే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇక్కడ నీతి గురించి చెప్పబడింది, కానీ మనుషుని నీతి గురించి కాదు. ఎవరి నీతి గురించి? దేవుని నీతిని గురించి చెప్పబడుతుంది. చదవండి అన్నమాట ఒకసారి. చదవమ్మా. విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతుంది? దేవుడి నీతి అంటే ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి దేవుడిని తెలుసుకోలేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అనేటువంటి దేవుని మీద నమ్మకం ఉంచి, అయ్యో నా జీవితాన్ని బాగు చేయండి దేవుడా అని ఎవరైనా అడిగినా, ఇదిగో నా బిడ్డల జీవితాన్ని బాగు చేయండి దేవుడా అని ఎవరైనా అడిగినా, ఇదిగో నా కుటుంబాన్ని కట్టండి యేసయ్యా అని ఎవరైనా దేవుని మీద అనుకుని దేవుని నమ్మి అడిగినట్లయితే ఆ వ్యక్తికి నీతి అనేది ఆపాదించబడింది. అంటే నీవు దేవుని మీద నమ్మకం ఉంచావు కాబట్టి నీవు నీతిమంతులుగా
తీర్చబడ్డావు. అంటే నీకున్నటువంటి విశ్వాసము దేవుడు చేస్తాడు అనేటువంటి ఆ చిన్న విశ్వాసం నేనేం చేసింది? నీతిమంతునిగా చేసింది. అయితే ఆ ఉన్నటువంటి చిన్న విశ్వాసానికి ఏమవుతుందంటే తెలుసా? నీకున్నటువంటి విశ్వాసానికి దేవుడు కొంత కలుపుతా ఉన్నాడు. ఏంటి కలుపుతున్నాడు అంటే చూడండి 17వ వచనంలో, ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. అంటే నీకున్నటువంటి చిన్న విశ్వాసం ఎవరో నీకు చెప్పారు, మా యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ కొడుకుల జీవితాలు బాగుపడతాయి, అమ్మ యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు పెళ్ళి అవుతుంది, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు మంచి ఉద్యోగాలు దేవుడే ఇస్తాడు అని ఎవరో చెప్పేరు. నువ్వేం చేసావు? చిన్న నమ్మకాన్ని ఉంచు. ఆ నమ్మకంతో దేవుడు ఏం చేస్తాడంట? ఆ చిన్న నమ్మకానికి దేవుడు విశ్వాసమునకు ఇంకా కొంచెం విశ్వాసం అధికమగినట్లుగా దేవుడు కలుపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం మొదటి విశ్వాసంతోనే మనం ఉండిపోతే, అదే నమ్మకంతో ఉండిపోతే మనం ఏమవుతాం అంటే పడిపోతాం. ఆ చిన్న విశ్వాసం ఎంతవరకు కాపాడగలదు? మొదటిలో వారు ప్రేరేపించాడు, దేవుడు వల్ల మనం పొందుకున్నామని, తర్వాత అన్నీ వచ్చేసాయి కానీ ఇంకా దేవుడు అవసరం లేదులే అని వెనక్కి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకున్నటువంటి ఆ చిన్న విశ్వాసానికి మరి కొంచెం విశ్వాసాన్ని దేవుడు జోడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్న విశ్వాసం ఏం చేయగలది? ఆవగింజంత విశ్వాసం ఏం చేయగలది? కొండను తీసి సముద్రంలో కూడా పడేయగలది. మరి అలాంటి విశ్వాసానికి దేవుడు ఇంకొంచెం విశ్వాసం కలిపాడంటే ఏమవుతుంది? మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, ఇదిగో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. దేవునికి స్తోత్రం. అంతకంతకు ఆ విశ్వాసము మెరుగుపరచబడాలి అంటే మనకి ఆ ఉండే చిన్న నమ్మకం, దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది? ఏదో చిన్న నమ్మకం, ఏదో ఉద్యోగం పెట్టామనుకోండి, ఏదో పెళ్లి గురించి చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏమంటాం? చిన్న నమ్మకం ఉందండి దేవుడి మీద, ఏదో చేస్తాడండి. ఆ చిన్న నమ్మకానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మరికొంచెం నమ్మకాన్ని మీకు కలుగజేస్తానంటున్నాడు. ఎలాగంట? దేవుని నీతిని బట్టి. అక్కడ రాయబడింది, ఒకసారి చదవమాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి చున్నది. దేవునికి స్తోత్రం. నీకున్నటువంటి విశ్వాసానికి ఇంకొంచెం విశ్వాసాన్ని దేవుడు కలుపుతాడంట. నీకున్నది చిన్నదే కానీ దాన్ని దేవుడు కొంచెం కలుపుతాడంట. ఎలా కలుపుతాడంటున్నాడు? దేవుని నీతిని బట్టి. దేవునికి స్తోత్రం. ఇందాక అబ్రహాము నీతిని గురించి ధ్యానించు. అబ్రహాము నీతి అంటే అతడు నమ్మాడు, అదే నీతి. మరి దేవుని నీతి అంటే దేవుని నీతిని మనం కలుపుతాడంట. అప్పుడు నీకున్న చిన్న విశ్వాసము కొంచెం పెద్దదిగా అవుతుందంట. అయితే దేవుని నీతి అంటే ఏమిటి? చూడండి బైబిల్ గ్రంథంలో యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనము. దేవుని నీతి అంటే ఏంటంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. మధ్యలో కోపం ఉన్నటువంటి మనుషులు దేవుని నీతిని నెరవేర్చలేదు అన్నారు. ఆ నీతిని గురించి కింద రాయబడింది. ఏమంటున్నాడంట? అందుచేత సమస్త కల్మషమును, అనగా కోపం వచ్చినప్పుడు కల్మషం ఉంటుంది, విర్రవీగుచున్న దుష్టత్వం ఉంటుంది, మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యమును సాత్వికముతో. చూడండి, ఈ మాట యాడ్ అయిందన్నమాట. నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని నీతి అంటే ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ నరుని కోపం అంటే కోపాన్ని బట్టి ఏం జరుగుతుందో కింద వచనం చెప్పాడు. 21వ వచనం ఏమన్నాడంట? నరునికి కోపం వచ్చినప్పుడంట కల్మషము, సమస్తమైన కల్మషము ఆయన దగ్గరే ఉంటుందంట. విర్రవీగుతూ దుష్టత్వము కలిగి ఉంటాడంట. అయితే దానికి దేవుని నీతి అని చెప్పబడుతుంది కదా. ఆ కింద తర్వాత మాటలో రాయబడింది. ఏమన్నాడు? లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును. అంటే దేవుని నీతి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇందాక అబ్రహాము దగ్గరకు వచ్చి కూడా మాట్లాడింది ఏమిటి? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి నీతి అంటే నీవు నమ్ముకున్న దానిని బట్టి దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు. దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే, దేవుని నమ్మకం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ లేఖనాలే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే మనకున్నటువంటి చిన్న నమ్మకానికి ఏడవ్వాలంటే మరొక విశ్వాసం, మరి ఇంకొంచెం విశ్వాసము ఎక్కువ అవ్వాలి అంటే, దేవుడి మీద ఇంకా నమ్మకం ఎక్కువ కలగాలి అంటే ఏముండాలి మన దగ్గర? దేవుని వాక్యమును ఉండాలి. దేవునికి స్తోత్రం. అది కూడా ఎవరిస్తారంట? ఆయనే మనకు అనుగ్రహిస్తాడంట. ఎందుకని? నీవు విశ్వాసము నుంచి అధిక విశ్వాసములోనికి నువ్వు వెళ్ళాలి అంటే నా నీతిని నువ్వు కలిగి ఉండాలి, దేవుని నీతిని నీవు కలిగి ఉండాలి. ఏంటా నీతి అంటే? దేవుని యొక్క లేఖనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇంకా దేవుడి మీద ఇప్పుడు ఉన్నటువంటి చిన్న నమ్మకం, ఇంకా ఎక్కువగా నమ్మకం నీలో పుట్టాలంటే ఏం చేయాలి? దేవుని లేఖనాలను తరచుగా చదువుతూ ఉండాలి, తరచుగా వినుతూ ఉండాలి. అంతేకాదు చదివినది విన్నది అది మనము మన జీవితాల్లో పాటిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడైనటువంటి వానికి మరికొంచెము దేవుని నీతిని దేవుడు ఏం చేశాడు? యాడ్ చేశాడు. ఇంక యాడ్ చేశాడంటే మరి ఎప్పుడు కూడా తప్పిపోడు. ఎందుకు యాడ్ చేశాడు తెలుసా? అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? పిల్లల్ని అడిగినప్పుడు, నాకు బిడ్డలు లేరు ప్రభువా, ఇదిగో నా పెద్ద దాసుడే అయిపోతాడేమో, నా పెద్ద దాసుడే యజమాని అయిపోతాడేమో, నాకు వారసుడు అయిపోతాడేమో అంటే ఉన్నాడు. అంటే ఆ అపనమ్మకము అతనిలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? దేవుని నీతి ఆయనలో బయలుపరచబడాలి. ఆయనలో రావాలంటే ఏం చేయాలి? దేవుని నీతి అనగా దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యంతో మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతిమంతులుగా మనము దేవుడు తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా ఉన్నటువంటి మనము చిన్న విశ్వాసము, ఆవగింజంత విశ్వాసముతో ఉన్నటువంటి మనము ఆ విశ్వాసము నుంచి అధిక విశ్వాసములకి మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అధిక విశ్వాసములకి వెళ్ళాలంటే దేవుని నీతిని మనము కలిగి ఉండాలి. దేవుని నీతి అనగా దేవుని పరిశుద్ధ లేఖనాలు. దేవునికి స్తోత్రం. అయితే నీతిమంతులైనటువంటి వారిని గురించి దేవుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు చూడండి. దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే, దావీదు రాసిన కీర్తనలో 1వ అధ్యాయం 6వ వచనము 1-6, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దేవునికి స్తోత్రం. అబ్రహాము నీతిమంతుడైనటువంటి వాడు. నీతిమంతులైనటువంటి మార్గము, నీవు ఏ మార్గాల్లో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ వెళ్ళాలో అంతా కూడా దేవుడు దగ్గరుండి నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము మెసొపొతామియాలో అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు. ఇదిగో నీవు ఇక్కడ ఉండొద్దు, నేను చూపించే దేశానికి నీవు రా అని దేవుడు చెప్పాడు. చెప్పగానే అక్కడ నుంచి హారాన్ అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. ఆయన నడిచే ప్రతి మార్గము కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్నటువంటి నీవు, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి నీవు నడిచే ప్రతి మార్గము కూడా ఆయనకి తెలుసు. నిన్ను ఎక్కడికి నడిపించాలో కూడా ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే దావీదు రాసిన కీర్తన 34వ అధ్యాయము 17వ వచనములో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం. అబ్రహాం ప్రార్థించాడు. ఏమని? అయ్యా, నాకు పిల్లలు లేకుండా ఉన్నారయ్యా, పిల్లలు లేకుండా నేను చచ్చిపోతానేమో, నాకు పిల్లలు లేకపోతే ఎలా, నాకు పిల్లలు లేకపోతే ఎలా అంటున్నాడు. ఇదిగో నువ్వు అలా బాధపడుతున్నావేమో, నువ్వు ఎవరికో పుట్టినటువంటి పిల్లల గురించి నీ పిల్లలు అని అనిపించుకున్నావేమో, లేకపోతే పిల్లలు లేరు కదా, పనివాడే నీకు నీ కుటుంబంలో ఒక వారసుడు అనుకుంటున్నావేమో. కాదు, నీ గర్భములో నుంచే ఒక కుమారుడు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ గర్భములో నుంచే జన్మిస్తాడు, నీకే కొడుకుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు.
నీవు ఉంచినటువంటి చిన్న నమ్మకముతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా చూసావా? ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీవు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు వింటున్నాడు. దేవుడు వినటం లేదేమో అనేటువంటి ఆలోచన నీకు ఎప్పటికీ రానివ్వద్దు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు మోకరించి నీకు శరీరానికి నొప్పులు కలిగించి నువ్వు వేదన పడుతూ రోదన పడుతూ కన్నీరుతో ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నీతిమంతుల యొక్క మొరను నేను వింటున్నాను, నీతిమంతుల ప్రార్థన నేను వింటున్నాను. అంతే, వింటున్నాను అంటే ఆయన వింటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నీతిమంతులుగా తీర్చబడినటువంటి నీవు, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి నీవు ప్రార్థించిన రీతిగా నువ్వు దేనిని బట్టి అయితే శ్రమ పడుతున్నావో, దేన్ని బట్టి అయితే కష్టపడుతున్నావో, దేన్ని బట్టి అయితే కుమిలిపోతూ ఉన్నావో, వేదన పడుతూ ఉన్నావో, నిద్రలేని రాత్రులు బ్రతుకుతూ ఉన్నావో, ఆ శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు దేవుడు వింటూనే ఉన్నాడు. నీ ప్రార్థనలకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతులుగా ఉన్నటువంటి మనగా యేసుక్రీస్తు మీద నమ్మకము, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి జీవితాలలో కూడా కష్టాలు అనేవి వస్తాయి. రావా? వస్తాయి. దేవుడిని నమ్ముకున్న తర్వాత దుష్టుడు, దయ్యాలు ఏం చేస్తాయి అంటే, వీడు నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి వీడిని శ్రమల పాలు చేసి వెనక్కి మరలా తీసుకురావాలి అని దుష్టుడు ఆలోచిస్తాడు. నీతిమంతులైనటువంటి వారికి శ్రమలు ఒకటి తర్వాత ఒకటి అవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వాటన్నింటిలో నుంచి కూడా విడిపించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కలిగినటువంటి ప్రతి శ్రమలో నుంచి దేవుడు విడిపించువాడై ఉన్నాడు. నీవు కలిగిన ప్రతి ఇబ్బందిలో నుంచి కూడా దేవుడు విడిపించువాడై ఉన్నాడు. నీవు కలిగినటువంటి ప్రతి నష్టం నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతునిగా ఉన్నటువంటి నీ జీవితాల్లో నీ కలుగుతున్నటువంటి నీ శ్రమను దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడు. వాటి నుంచి దేవుడు నీ కళ్ళ ముందే వాటిని విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకున్నటువంటి ప్రతి కట్టును కూడా, ప్రతి బంధకాలని కూడా, ప్రతి శాపం అనే కాడిమాని రేఖను కూడా దేవుడు విరగొడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట, చివరి మాటకి నేను చూపించి ముగిస్తాను. నేను కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం, దావీదు అంటూ ఉన్నాడు, నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. దావీదు చిన్నప్పుడు నుంచి ముసలైపోయినంత వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. చిన్నప్పుడు అంటే గొర్రెలు కాచుకునేవాడు కదా, అప్పటి నుంచి, లేకపోతే తల్లి గర్భమున జన్మించినప్పటి నుంచి, ఆలోచింపగలిగినప్పటి నుంచి ముసలివాడు అయిపోయాడు కదా, అంతవరకు కూడా వాటిని అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఏంటిని చూడండి కదమ్మా. అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను. దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతులు పైకి. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నాను అందరినీ. నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వాడు ఎవడో కూడా నీతిమంతుడు అనగా దేవుడి మీద నమ్మకం ఉంచాను అని చెప్పిన వాడు ఎవడో కూడా భిక్షమెత్తుకోవడం నేను అంటే భేదవాడైపోవడం కానీ, అడుక్కునేవాడిగా ఉండడం కానీ, దరిద్రుడైపోవడం కానీ, లేబులో ఉన్నటువంటి వాడిగా ఉండడం కానీ, ఎవరిని అడుక్కొని సహాయం చేసుకునే వాడిగా ఉండడం నా జీవితంలో చిన్నప్పటి నుంచి ముసలోడు అయిపోయినంత వరకు కూడా అలాంటి వాడిని నేను ఎక్కడ చూడలేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంటే
నీతిమంతులైనటువంటి వారు అనగా దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితి అనగా భిక్షమెత్తుకోవడము, అడుక్కోవడము, దరిద్రులు అయిపోవడము, లేమిలో ఉండడము, ఇది నా లోపమని చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూసి ఏలన చేయడం, అది ఏముండదు. అలాగ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు నిజముగా దేవుని మీద విశ్వాసము ఉంచే వ్యక్తివి కావు. నిజముగా దేవుని మీద విశ్వాసం ఉంచితే, నిజముగా దేవుని మీద నమ్మకం ఉంచితే, నిజముగా నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు అయితే, దావీదు చాలా చక్కగా చెప్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తున్నాను, నీతిమంతుడిగా పిలువబడినాడు ఎవడు కూడా ఇలాంటి దరిద్రమైన బ్రతుకులు ఎవ్వరి జీవితాల్లో రాలేదు. నేను నా కళ్ళ ముందే నేను చూశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజున మనము నిజముగా నీతిమంతులుగా ఉన్నామా లేదా? నిజముగా నీతిమంతులైనటువంటి వారు ఏం చేస్తారు? నువ్వు ఏది ప్రారంభించినా, ఏది పెట్టినా, ఎలా ముందుగా అడిగేసినా ఎవరి మీద ఆధారపడతావు? దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి నువ్వు వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు అడుక్కునే పరిస్థితి రాదు, దరిద్రం రాదు, అప్పు రాదు, కరువు రాదు, లాస్ రాదు, నష్టం రాదు. ఇవేవి కూడా నీ జీవితాల్లో కనబడవు. ఆమేన్.